ఛానలుకి స్వాగతం. రేపటి నుండి 2036 వరకు తులారాశి వారికి రాజయోగం కనిపిస్తుంది. చక్రం తిప్పబోతున్నారు. వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి రాక వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. ముఖ్యంగా వారు రేపటి నుండి అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారు. అయితే రేపటి నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాల్లో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి, రాజయోగం కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ముఖ్యంగా నూతన వ్యక్తి వారి యొక్క జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారు, ఆ వ్యక్తి రాక ఎటువంటి శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగరు. ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అంటే వీరికి చాలా ఇష్టం. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను పొదుపు చేస్తారు. అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ముఖ్యంగా రేపటి నుండి వీరి యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఆ వ్యక్తి మూలంగా ఎన్నో శుభ ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మూలంగా ఎంతో రాజయోగం మిమ్మల్ని వరించబోతుందనే చెప్పుకోవాలి. తను ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా కావచ్చు, తను మీకు మద్దతునివ్వటం ద్వారా కావచ్చు, మీరు వ్యాపారస్తులైతే కనుక మీ వ్యాపార జీవితంలో కొన్ని మార్పులను చేస్తారు. ఆ మార్పులను చేయటానికి తను ఎంతో సహాయకరంగా నిలుస్తారు. ఎన్నో సలహాలు, సూచనలు మీకు అందిస్తారు. అలాగే మీరు ఉద్యోగస్తులైతే కనుక మీ ఉద్యోగ జీవితంలో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటం విషయంలో కావచ్చు, ఉద్యోగంలో మార్పు విషయంలో కావచ్చు, పై అధికారుల ప్రశంసలు పొందుకోవటం విషయంలో కావచ్చు, తను మీకు ఎంతగానో చేయూతను అందిస్తారు. ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. మరికొంతమంది జీవితంలో తనతో కలిసి అంటే నూతన వ్యక్తితో కలిసి మీరు భాగస్వామ్య వ్యాపారాలు చేయటం, భాగస్వామ్య పెట్టుబడులు పెట్టటం ఈ విధంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 2036వ సంవత్సరం వరకు మీకు తిరుగు అనేది ఉండదని చెప్పుకోవాలి. రాజయోగం కారణంగా ఆర్థికంగా మాత్రం గణనీయమైన పురోగతిని ఈ యొక్క తులారాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. ముఖ్యంగా విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరబోతుంది. అలాగే ఈ సమయంలో ఇంకా ఎన్నో అనుకూల ఫలితాలను పొందుకుంటారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే పరిస్థితులు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి రాక మీకు ఎన్నో శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది. ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతి సాధించడానికి కూడా ఆ వ్యక్తి కారణంగా మారుతారు. అలాగే మీరు వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తుల కోసం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్నట్లయితే ఆ వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు. అది ఏ రకంగా అయినా కావచ్చు, మీ సన్నిహితులుగా, స్నేహితులుగా కావచ్చు, ఒక లాయర్గా కావచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో తన మూలంగా మీకు ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దీనికి కారణం కూడా మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి. ఈ విధంగా ఎన్నో రకాల శుభ ఫలితాలను పొందుకోవటానికి మీ జీవితంలోకి వచ్చే నూతన వ్యక్తి సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. తన యొక్క సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే లక్ష్మీ పూజ చేయటం మీకు ఎంతో శ్రేయస్కరం. అలాగే మీరు పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించాలి. విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. పేదలకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు. చూశారు కదండి, రేపటి నుండి తులారాశి వారి యొక్క జీవితంలో నూతన వ్యక్తి రాక ఏ విధంగా ఉండబోతుంది, ఆ వ్యక్తి మూలంగా రాజయోగం ఏ విధంగా పొందుకోబోతున్నారు, ఎటువంటి శుభ ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.